ప్రైవేటు బస్సులతోటి మరణం మృదంగా నడుస్తోంది. ఈరోజు ఉదయం మార్కాపురంలో జరిగినటువంటి బస్సు ప్రమాద సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. 14 మంది సజీవ దహనం అయ్యారు, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. చాలా సీరియస్గా గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇలాంటివి జరిగినప్పుడు చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. ప్రైవేట్ బస్సులు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవా? ప్రైవేట్ బస్సుల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం అంతకంటే ముందు ప్రికాషన్స్ తీసుకునేటువంటి అవసరం లేదా? ఇట్లా చాలా అంశాలు, చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బట్ అయినా కానీ ప్రైవేటు బస్సుల ఆగడాలు, ఆ యాజమాన్యం మెసులుకునేటువంటి తీరు ఆగట్లేదు. ప్రభుత్వాలు ప్రకటిస్తాయి, ఎక్స్గ్రేషియోలు ప్రకటిస్తాయి. మరణించిన వారికి 2 లక్షలు అంటారు, గాయపడ్డ వారికి 50,000 అంటారు. అంతకుముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వరుస సంఘటనలు కలవరపెట్టినని చెప్పాలి. 2025 మొత్తం కూడా సంవత్సరం చివరి సమయం వరకు, చివరి అంకం వరకు కూడా చాలా బాధ పెట్టినటువంటి అంశాలు. కర్నూలులో జరిగినటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో 19 మంది సజీవ దహనం అయ్యారు. కనీసం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి లేదు, పొగతోటి కమ్ముకుపోయింది. కంప్లీట్లీ ఏసీ బస్సు. ఒక మనిషి బయటికి పోయేటువంటి పరిస్థితి ఉండదు, బస్సు అద్దాలు పగలగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. అసలు ఆ పర్మిషన్లు ఉండేటువంటి వేరు, ఆ బస్సులు నడిచే విధానాలు వేరు. వాటిని మళ్ళీ రీమోడిఫై చేసి నడిపిస్తూ ఉంటారు. అంతకుముందు చేవెళ్లలో కూడా తర్వాత టిప్పర్ కంకర లారీ బస్సు మీద బోర్లా పడిపోతే బస్సు మొత్తం కంకరతో నిండిపోతే 20 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, 3 అక్క చెల్లెళ్ళు ఆ రోజు చనిపోతే 2 తెలుగు రాష్ట్రాలు కన్నీరు పెట్టుకున్నాయి. ఒకే ఊరు నుంచి 3 శవయాత్రలు జరిగితే ఆ తండ్రి బాధ అంతా ఇంత కాదు. ఈరోజు కూడా కుటుంబాలు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు. నిర్మల్ నుంచి బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో, ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నటువంటి క్రమంలో మార్కూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదం అక్కడ మూలమలుపు ఉంది. అయితే ఈ బస్సుకు సంబంధించి అంతకుముందు కూడా రిపేర్లు ఉన్నాయని చెప్పేసి ఆ క్లీనర్ చెప్తున్నటువంటి అంశం. మాట్లాడదాం ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మోహన్ గారు, డైరెక్టర్ ప్రోబ్ ల్యాబ్ ఫోరెన్సిక్ నిపుణులు మనతో పాటు ఉన్నారు. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధాకరం అని చెప్పాలి, చాలా బాధ అనిపిస్తాయి. ఎందుకంటే సజీవ దహనం అయిపోతూ ఉంటారు. ఒక్కరు కనీసం కళ్ళు తెరిచి చూసుకునే లోపే అర్ధరాత్రి నిద్రమత్తులో, తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటారు, ప్యాసింజర్లు నిద్రలో ఉంటారు. ఆ నిద్రలో ఉన్నప్పుడే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్క చిన్న నిప్పు రవ్వక డీజిల్ ట్యాంకులు పేలిపోతాయి, వెంటనే బస్సు మొత్తం తగలబడిపోద్ది. ఆ క్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నిమిషాలు కూడా కాదు, ఎటు పోలేరు, ఊపిరాడిపోద్ది, వెనకాలనే చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రమాదాలకు గల కారణాలు ఏంటి? బస్సు యాజమాన్యాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు జరిగినటువంటి బస్సు విషయంలో కూడా ఆ బస్సు అంతకు ముందుకే రిపేర్లు ఉంది. బిఫోర్ దట్ కూడా ఎక్కడో ఆగిందో గంట సేపు, రిపేర్లతో వెళ్తుంది, బస్సు బ్రేక్ పడలేదు. ఇట్లాంటి రకరకాల కారణాలనే. ఇట్లాంటి బస్సులను ఎందుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి? సో ఏంటి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా? మోహన్ గారు. Thank you, sir, for inviting for the debate. First of all, I'm very sad for this kind of incident. వెరీ ఫ్రీక్వెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం అండ్ అత్యంత శోచనీయమైన సంఘటన ఇవి. ఈ సంఘటనలు మనకు ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తున్నాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అధికారులు, ప్రభుత్వాలు కూడా చాలా రిగరస్గానే వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ అన్నీ ప్రభుత్వాలే చేయలేవు కదండి. ఇక్కడ ట్రావెల్స్, ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రావెల్స్ నడుపుతుంటారో ఈ ట్రావెల్స్ యాజమాన్యం దీనిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇందాక మీరు చాలా రైట్గా చెప్పారు, వెహికల్స్ అన్ని కూడా అవుట్డేట్ అయిపోయిన వాటిని మళ్ళీ రీమోడిఫై చేసి నడిపించడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ మార్కాపురం సంఘటన కావచ్చు, ఇంతకుముందు జరిగినటువంటి కర్నూలు సంఘటనే కావచ్చు, అలానే ఇక్కడ చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు టిప్పదే కావచ్చు, ఇక్కడ ప్రతి చోట కూడా మనం ఇంకొకటి చాలా టెక్నికల్గా ఆలోచిస్తే ఏంటంటే బస్సులు అంటే వాటంతల వాటిగా ఫైర్ యాక్సిడెంట్ జరగట్లేదు. ఏదో ఒకటి ఎదురుగా వస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి తగిలినప్పుడు, కొలిజన్ జరిగినప్పుడు ఈ ఫైర్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. ఈ ఫైర్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు బేసికల్గా వెహికల్స్ అనేది కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేవి మన ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నవి, అక్రాస్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నవి. ఆ స్టాండర్డ్స్ అనేది
అంటే ఆర్టీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళు అంటే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు టెంపరరీగా చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తూతూ మంత్రంగానే వాళ్ళు జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా అంటే నేను అనుకోవడం మా సంస్థ ద్వారా మేము ఒక మా ఎగ్జామినేషన్‌లో మా అబ్జర్వేషన్‌లో ఏంటంటే, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా డ్రైవర్స్ కావచ్చు, అంటే ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. కొన్ని నైట్ ట్రావెల్ చేసినప్పుడు లేదా డే టైమ్ అయితే సింగిల్ డ్రైవర్ ఉంటారు. ఈ డ్రైవర్స్‌కు, క్లీనర్స్‌కు ముందు వెహికల్స్ యొక్క అంటే జనరల్‌గా మనం రోడ్ సేఫ్టీ గురించి చెప్తుంటాం. ఫైర్ మీద చాలా ఎక్స్‌టెన్సివ్ వాళ్ళకి ట్రైనింగ్స్ అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డ్రైవర్స్‌కి ఏంటంటే వెహికల్ యాక్సిడెంట్ అవ్వకుండా నడపడం దానిపైన ఎక్కువగా అవగాహన ఉంటుంది. కానీ ఇలా తగిలినప్పుడు అంటే యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్ అంటే కొలిజన్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాండ్ అంటే వెహికల్ ఎంత డ్యామేజ్ అవుతుంది దాని నుంచి అంటే 108కి ఫోన్ చేయడం కానీ లేదా మిగతా పోలీస్ చేయడం దానిపైన ఉంది. కానీ ఈ డ్రైవర్స్కి క్లీనర్స్కి అనేది ఫైర్ జరిగినప్పుడు వాటిని ఎట్లా ఎక్స్టింగ్విష్ చేయొచ్చు, వాటిని ఎలా అదుపులోకి తీసుకురావచ్చు అనే దానిపైన చాలా ఎక్కువగా ట్రైనింగ్ అవసరమని నేను భావిస్తున్నాను. సార్ మీరు ఈ మాట అన్నారు కదా సార్, ఈ మాట మీరు అన్నారు ఇదే అంటే ఈ ప్రశ్నకు నేను గతంలో వేమూరి కావేరి ట్రావెల్ సంబంధించినటువంటి బస్ యాక్సిడెంట్ విషయంలో ఆ డ్రైవర్లందరినీ ఆ క్లీనర్లను లైవ్లోకి తీసుకుంటే వాళ్ళ కనీసం ఆ సిలిండర్ ఉంటుంది కదా సార్, ఫైర్ సేఫ్టీ సిలిండర్ వెంటనే ఎగ్జాక్ట్లీ అది ఆపరేట్ చేయడం కూడా రాదు సార్. చాలా మంది డ్రైవర్లకు క్లీనర్లకు అది ఆపరేట్ చేయడం రాదు. ఆ బస్సుల్లో హ్యామర్స్ కూడా ఉండేవి ఇట్లాంటి జరిగినప్పుడు బ్రేక్ చేసుకొని వెళ్ళడానికి. కరెక్ట్ సార్. అయితే వీటిపైన ఈ యాజమాన్యాలందరూ కూడా వీళ్ళకి నాకు తెలిసి ప్రభుత్వం 2 రాష్ట్రాల ప్రభుత్వం కూడా మన దగ్గర చాలా ఎక్స్టెన్సివ్ ఆర్టీఏ వ్యవస్థ ఉందండి. పోలీసులైనా, ఆర్టీఏ వ్యవస్థ అయినా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దే ఆర్ రియల్లీ వర్కింగ్ టైర్లెస్లీ. వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఎందుకంటే యాక్సిడెంట్స్‌లో ఏమవుతుందంటే మామూలు కొలిజన్ జరిగినప్పుడు అంటే ఫైర్ జరగకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి డ్యామేజ్ జరుగుతుంది. అంటే ప్రాణాపాయం కంటే కూడా అంటే వాళ్ళ కాళ్ళు చేతులు విరగడం కానీ లేకపోతే కొన్ని మైనర్ ఇంజురీస్ తోటి సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఈ ఫైర్ ఎక్స్ప్లోర్ అవుతుందో వెహికల్‌లో అప్పుడు మనకి ఏంటంటే సర్వైవల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. వీటిపైన అంటే ప్రతి ట్రావెల్స్‌కు ఎస్పెషల్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ మంత్లీ కాకపోయినా అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఫైర్ పైన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం మ్యాండేటరీ అండి. ఇందాక రైట్ గా చెప్పారు. చాలా మందికి అంటే బస్సుల్లో సేఫ్టీ మెజర్స్ ఉంటాయి లేక కాదు, కానీ వాటిని ఆపరేట్ చేయడం రాదు. ఒకవేళ ఆపరేట్ చేయడం చెప్పాలనుకున్న అటు మేనేజ్మెంట్ పట్టించుకోదు, ఇటు డ్రైవర్లు క్లీనర్లు పట్టించుకోదు. దీనికి తోడు నైట్ టైంలో ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొన్న జరిగినటువంటి కర్నూలు ఇన్సిడెంట్ కావచ్చు, ఈరోజు జరిగిన మార్కాపురంది కావచ్చు, ఇట్లాంటి ఫైర్ అన్నీ కూడా తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి జరుగుతుంది. వీటికి గల ఏంటంటే మనం ఇంకొకటి అబ్జర్వ్ అవుతుంది, ఈ లైటింగ్ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడానికి కూడా రీజన్ అయి ఉండొచ్చు అని నేను అనుకోను. డ్రైవర్స్ ఉన్నాను వాళ్ళకి ప్రాపర్గా అంటే టైం బౌండ్ పెడతారు. నువ్వు ఇన్ని అవర్స్ సిస్టమ్ మీరు అన్నట్టు డ్రైవర్స్ కి సరైనటువంటి శిక్షణ ఉండాలి. అయితే బిఫోర్ దట్ నేనేమంటున్నా అంటే సార్, ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టుల కోసమా, కొన్ని కన్స్ట్రక్షన్స్ కోసమా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, మూసీ నది ప్రక్షాళన కోసం సౌత్ కొరియాకు రకరకాల దేశాలు తిరిగి వచ్చారు. అక్కడ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే వాటి కోసం ఎంత తీసుకుంటున్నారో ప్రజల ప్రాణాల కోసం కూడా అప్పుడప్పుడు కొన్ని టూర్లు వేయాలి. అమెరికా లాంటి దేశాల్లో ఫైర్ సేఫ్టీ కోసం బస్సెస్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. స్కూల్ బస్సెస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అమెరికా. ఈవెన్ జపాన్ విషయానికి వస్తే కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అసలు ఫ్లేమబుల్ మెటీరియల్ ఉండకూడదు. మిగతా అన్ని దేశాల్లో కూడా ఇట్లాంటి ఫాలో అవుతూ ఉంటుంది. ఈవెన్ జపాన్ కానీ లేదంటే అటు జర్మనీ కూడా ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి స్టాండర్డ్స్లో చాలా కీలకంగా తీసుకుంటారు. ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెన్స్ అన్నటువంటి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఆ దేశాలకు వెళ్ళి ఇట్లాంటి వాటి మీదే కదా ప్రభుత్వాలు వెళ్ళి ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు వెళ్ళి రివ్యూలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రజల ప్రాణాల గురించి కదా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్ బస్సుకు యాక్సిడెంట్ అయితే చచ్చిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎదురుగా వచ్చినోడు గుద్దినా చచ్చిపోవాల్సిందే, మన కింద ఎవడన్నా పడ్డా చచ్చిపోవాల్సిందే. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అదే కంప్లీట్లీ యాక్సిడెంట్లు అయితే ఉంటాయి సర్వసాధారణం. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుందంటే దాంట్లో కర్టెన్స్ ఉంటాయి, దాంట్లో ఫోమ్ ఉంటుంది, దాంట్లో వాడేటువంటి లెదర్లు కానీ ఇవన్నీ కూడా ఫైర్ని అట్రాక్ట్ చేసేటువంటివి. సో ప్రజల్ని మీరు చచ్చిపోండి రండి బస్సు ఎక్కండి అన్నట్టే ఇన్వైట్ చేస్తున్నారు. తో పాటు మరి ఏమైనా కాపాడతారంటే కాపాడే పరిస్థితి కూడా లేదు కదా. సిలిండర్లు, హ్యామర్స్ ఉండయి, ఏముండయి, ఇక చచ్చిపోవాల్సిందే బస్సు ఎక్కితే.
అయితే దీనికి సార్ మన ప్రభుత్వం చేయలేదని కాదండి. మూసీ ప్రక్షాళననే కాదు, ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ పైన కూడా చాలా క్షుణ్ణంగా స్టడీ చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా. అంటే వేరే రాష్ట్రాలకి అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్‌కి వెళ్ళినట్టుగా నాకు ఐడియా లేదు కానీ, వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా అక్కడ ఎలాంటి మెజర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ ఈ యాక్సిడెంట్స్ అవ్వకుండా ప్లస్ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతే గనుక ఫైర్ ఒకవేళ అక్కర్ అవుతే వెహికల్స్‌లో వాటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగానే మనం రీసెంట్ ఒక ఇనిషియేటివ్ చూసుకుంటే గనుక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెట్టింది. అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసింది. చాలా మంచి ప్రోగ్రామ్ అది. రీసెంట్‌గా మనం సంక్రాంతి అప్పటి నుంచి చూసుకుంటే కనుక అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్‌లో కూడా దే హావ్ గివెన్ సమ్ స్టాండర్డ్స్. ఏంటి బస్ కనుక ఫైర్‌ని మనం ఎలా కండక్ట్ చేయొచ్చు, అంటే ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దానిపైన కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎన్ని గైడ్ లైన్స్ లేక కాదండి, అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. చాలా రిగరస్‌గా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది. అక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ బై ది డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అండ్ ఎస్పెషల్లీ బై ది ట్రావెల్ ఓనర్స్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో వీళ్ళకు మీరు అన్నట్టుగా సరే, ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయా సార్? రెగ్యులర్ గా ఎవ్రీ 3 months ఒకసారి అట్లాంటి ఇన్స్పెక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, జరుగుతున్నవి. అయితే ఇక్కడ ఇన్స్పెక్షన్ ఒకటే కాదు. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఏంటంటే సార్, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్స్పెక్షన్‌లో ఆర్‌టీఏ అధికారులు కావచ్చు, పోలీస్ వారు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే వెహికల్ యొక్క కండిషన్స్ చెక్ చేస్తారు. దానికి ప్రాపర్ ఫిట్‌నెస్ ఉందా, దానికి ప్రాపర్‌గా అంటే బండి యొక్క ఫిట్‌నెస్ కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి వరకు బాగానే చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇందాక మీరు ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడున్న బండ్లన్నీ కూడా చాలా ఓల్డ్ మోడల్స్ అండి, లేటెస్ట్ కాదు. రీసెంట్‌గా ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటంటే కొత్త వెహికల్స్ ఏవైనా కూడా ఇవి రెగ్జిన్, ఈ సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్ని కూడా ఫైర్‌ని అట్రాక్ట్ చేసే మెటీరియల్‌ను వాడకూడదని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అది రైట్ నౌ ఐఎమ్ నాట్ అవైలబుల్ విత్ దోస్ గైడ్ లైన్స్, బట్ ఇట్ ఈస్ గివెన్. అంటే కొత్త బస్సెస్ ఏవైనా కూడా ఆల్ ఓఈఎమ్స్‌కి, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి అందరూ కూడా దే హావ్ గివెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే ఇన్ కేస్ ఎప్పుడైనా ఫైర్‌ను రెసిస్ట్ చేసే మెటీరియల్‌నే వాడాలి లోపల, అంటే సీట్లు కావచ్చు లేకపోతే ఇంకా వేరే మెటీరియల్స్ ఏమున్నా కూడా. వాటితో పాటు ఇంకో గైడ్ లైన్స్ కూడా దే హావ్ గివెన్ దట్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక మనకు అంటే ప్రిలిమినరీగా, అంటే అది ఎంత అక్యురేట్ కాదు, దాని ప్రకారం ఏమంటున్నారు అంటే మనకు ఏంటండి దాన్ని పెట్రోల్ ట్యాంకు బ్లాస్ట్ అయిపోయి దాని నుంచి ఒక స్పార్క్ వల్ల ఫైర్ జరిగి ఉండొచ్చు అని అంటారు. ప్రతి సందర్భంలో అవే కనిపిస్తున్నాయి దేశంలో జరిగేటువంటి యాక్సిడెంట్స్ లో, అవే వస్తున్నాయి. ఈ వీటిలలో ఏంటి అంటే బేసికల్ గా మనకి ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఇంకొకటి, ఇప్పుడు మనకు ఏంటి ఫ్లైట్స్ లో కనుక బ్లాక్ బాక్స్ ఉంటుంది. అది ఎంత 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 ఎక్స్ట్రీమ్ ఫైర్ లో కూడా అది బర్న్ అవ్వదు, అది డ్యామేజ్ అనేది అవ్వడండి. అలాంటి మెటీరియల్ కనుక ఈ మన పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంకర్స్ కనుక అమర్చగలిగితే, గ్రేట్ పాయింట్, ఐ డోంట్ నో, అది కనుక ఒకవేళ ఈ ఆల్ అంటే ఈ R&D డిపార్ట్మెంట్ ఆఫ్ వేరియస్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు కనుక దీన్ని ఫోకస్ చేయగలిగితే ఐ థింక్ కొంతవరకు, ఎందుకంటే మీరు ఇందాక చాలా కరెక్ట్గా చెప్పారు, ఈ యాక్సిడెంట్స్ అన్ని కూడా మిడ్ నైట్లో చాలా గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు జరుగుతున్నాయి. అంటే ఫైర్ జరిగింది అని వాళ్ళు రియలైజ్ అయ్యే లోపలనే చచ్చిపోతున్నారు. అవును. సో దీన్ని మనం కొంతవరకు చేయాలంటే మేబీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యూయల్ ట్యాంక్స్కి ఏమైనా, అంటే ఎంత స్పీడ్ తో హిట్ జరిగినా కూడా మీరు అన్నట్టు సార్, అది కొంచెం అది బ్లాస్ట్, మీరు అన్నట్టు ఒక బ్లాక్ బాక్స్ మెటీరియల్ ని బస్సుల్లో పెట్టాలా. ప్రాణం ఎక్కడైనా ప్రాణమే, విమానమైన ప్రాణమే, బస్సు అయినా ప్రాణమే. ఎస్ సార్. ఒక పాయింట్ ఏంటంటే జీపీఎస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, సెన్సార్లు కూడా పెట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి స్మోక్ డిటెక్షన్స్ ఉండాలి. స్మోక్ డిటెక్షన్ వచ్చింది ఏదో అవుతుంది అన్నప్పుడు వెంటనే ఒక అలారం వచ్చేటువంటి అట్లాంటి సిచ్యువేషన్స్, అట్లాంటి ఫార్మాలిటీస్ కూడా బస్సులో తీసుకురావాలి. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, యాక్చువల్గా దేర్ ఆర్ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్. అకార్డింగ్ టు దేర్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దే మ్యాండేటెడ్ దట్ ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్స్ ఉండాలి, ఎస్పెషల్లీ ఇంజిన్ కంపార్ట్మెంట్స్ లో ఉండాలని చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. ఆటోమేటిక్ సిస్టమ్స్ మస్ట్ బి డిటెక్ట్ ఫైర్ ఎర్లీ అండ్ సప్రెస్ ఇట్ క్విక్లీ అనుకుంటూ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. బట్ అవి అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, ఎక్కడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో వాళ్ళు పెట్టింది కరెక్టే, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కొలిజన్ ఆ స్పీడ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మ్యాటర్ సార్.
అక్కడ ఎందుకంటే వీళ్ళు ఒక 60-70 యాజ్ పర్ ద అంటే మ్యానుఫ్యాక్చర్ ప్రకారం ఇంత స్పీడ్‌లో ఉన్నప్పుడే అది ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. బట్ అవును. ఓవర్ స్పీడ్‌లో ఉన్నప్పుడు అది సేవ్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. అంటే జనరల్గా సార్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక మనం 2025 నుంచి చూసుకుంటే కనుక నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా రాజస్థాన్లో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ కావచ్చు, ఈవెన్ కర్ణాటకలో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 30 మంది చాలా బర్న్ అయిపోయారు. సజీవ దహనం 5-6 అయినట్టుగా గుర్తు నాకు. అవును. సో ఇవాళ ఆల్మోస్ట్ 14 ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. వేమూరి, కావేరి 19 మంది చనిపోయారు. ఇట్లా ఎక్కడ చూడు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే నేనేమంటుంటాను సార్, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అంటే మిగతా దేశాల్లో ఇది కంపల్సరీ, సేఫ్టీ ఇస్ ద కంపల్సరీ చేయడం జరిగింది. బట్ మన దగ్గరకు వచ్చేసరికి అదొక ఫార్మాలిటీ లాగా మారిపోతుంది. అదొక ఫార్మాలిటీ లాగా మారిపోతుంది. ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ ఫార్మాలిటీ లిస్ట్లోకి వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా యాక్షన్లోకి వచ్చింది లేదు. యాక్షన్లోకి వచ్చి ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా తీసుకుంటే, వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఈరోజు ప్రజల ప్రాణాలకు ఇంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉండదు కదా. అవునండి. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. అయితే ఇక్కడ గవర్నమెంట్‌ని నేను అంటే వాళ్ళని కాదు, ప్రతి ట్రావెల్స్ కూడా ఇక్కడ అకౌంటబుల్ అండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కొన్ని గైడ్‌లైన్స్ వాళ్ళు ఇస్తారు. ప్రతి ఒక్క వెహికల్‌ని చెక్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మనం ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మోటార్ వెహికల్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ట్రావెల్స్ అదే రకంగా ఉన్నాయి. ప్రతి ట్రావెల్ ఏజెన్సీకి ఇట్ ఈస్ మ్యాండేట్. ఇప్పుడు ఒక 3 మంత్స్‌కి ఒకసారి, 4 మంత్స్‌కి ఒకసారి ఇన్స్‌పెక్షన్, ఎలాగైతే వెహికల్స్ ఎవ్రీ ఇయర్ ఇన్స్‌పెక్షన్ ఎలా చేపిస్తారో అలా కాకుండా ఐ థింక్ ఎవ్రీ అకేషన్స్‌కి ముందు అంటే ఫెస్టివల్స్‌కి ముందు రైట్. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రాపర్‌గా ఎస్పెషల్లీ ఫైర్ పైన ట్రైనింగ్ అనేది కంపల్సరీ మ్యాండేట్ చేసి వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ మోహన్ గారు. వెహికల్ ఎస్ సార్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే రూల్స్ ఉన్నాయి కానీ అమలు చేయడంలో బలహీనత ఉన్నదన్నమాట ఈ మరణాల సాక్షిగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ యాజమాన్యాలు బస్సులు, పనికిరాని బస్సులను, రూల్స్కి అతిక్రమించి నడుస్తున్నటువంటి బస్సులను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాల తప్పెందుందో ఈ రూల్స్ను అతిక్రమిస్తున్నటువంటి బస్సుల్ని రోడ్ల మీద పంపుతున్నటువంటి ప్రభుత్వాల తప్పు కూడా అంతే ఉంది. రెండు వైపుల నుంచి జరిగినటువంటి తప్పులకే ఈరోజు ఇంతమంది బలవుతున్నారు. వ్యవస్థలో మార్పులు రావాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.